హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఇరాన్ మిసైల్స్ మహా అయితే 2000 కిలోమీటర్లు వెళ్తాయని ప్రపంచం అనుకుంది. కానీ సడన్గా 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని ఇరాన్ గురిపెడితే ఎలా ఉంటుందో ప్రపంచమే చూసింది. ఇరాన్ రేంజ్లోకి లండన్, ప్యారిస్ లాంటి యూరప్ సిటీలు వచ్చేసాయని తెలిస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. అసలు ఇరాన్ ఇంత పవర్ఫుల్ మిసైల్స్ని ఎలా డెవలప్ చేసింది? అమెరికా, బ్రిటన్ల గుండెకాయ లాంటి డిగో గార్సియా దీవిపై ఎందుకు అటాక్ చేయడానికి ట్రై చేసిందనే విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పశ్చిమాసియా యుద్ధం భౌగోళికంగా విస్తరిస్తుందనడానికి డిగో గార్సియాలోని అమెరికా, బ్రిటన్ బేస్పై దాడికి ఇరాన్ ట్రై చేసిందనడమే నిదర్శనం. దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని టెహ్రాన్ టార్గెట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. తన మిసైల్స్ కేవలం ఆత్మరక్షణ కోసమే అని, వాటి రేంజ్ 2000 కిలోమీటర్లు మాత్రమే అని ఇరాన్ చెబుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా 3800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడికి ట్రై చేయడాన్ని బట్టి అది అబద్ధమని తేలిపోయింది. బయటకు చెబుతున్న దానికంటే ఎక్కువ రేంజ్ ఉన్న మిసైల్స్ టెహ్రాన్ దగ్గర ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇరాన్ ఖుర్రామ్ షహర్ 4 అనే బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటుందని అమెరికా చెబుతోంది. దీనికి 4000 కిలోమీటర్లకు వెళ్ళే కెపాసిటీ ఉన్న ఇరాన్ తక్కువ రేంజ్లోనే టెస్ట్ చేసిందట. ఇది లిక్విడ్ ఫ్యూయల్తో పనిచేస్తుంది. అలాగే 1.5 టన్నుల వార్ హెడ్ను, క్లస్టర్ బాంబులను కూడా మోసుకెళ్లగలదట. ప్రయోగించిన తర్వాత రోదసీలోకి వెళ్ళి మళ్ళీ వాతావరణంలోకి ఎంటర్ అవుతుందట. దీన్ని గాల్లో అడ్డుకోవడం కష్టం. ఈ మిసైల్ రేంజ్లోకి ప్యారిస్, లండన్ లాంటి నగరాలు వచ్చాయండి. దీంతో నాటో కూటమి కూడా ముప్పు ఏర్పడింది. ఇరాన్ ఈ డిగో గార్సియాపై ఎందుకు గురిపెట్టిందంటే, ఇది హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉంది. మాల్దీవులకు జస్ట్ 500 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రదేశం. బాబ్ ఎల్ మాండెడ్, మలాకా జలసంధులకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఏషియా, ఆఫ్రికా, గల్ఫ్ ప్రాంతాలకు వేగంగా మిలిటరీని పంపొచ్చు. కాబట్టే అమెరికా, బ్రిటన్ దేశాలు ఇక్కడ మిలిటరీ బేస్ రన్ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక అమెరికా చేసిన దాడులకు ఇదే మెయిన్ సెంటర్. ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేయడంతో ఆ బేస్కు సేఫ్టీ లేదని అర్థమవుతోంది. ఈ చాగోస్ దీవులు 58 దీవుల సమూహం. ఒకప్పుడు జనాభా లేని ఇక్కడికి కొబ్బరి తోటల పని కోసం ఆఫ్రికా, భారత్ నుంచి వర్కర్స్ని తెప్పించారు. అమెరికా, బ్రిటన్ ఉమ్మడి బేస్ కోసం 1968 నుంచి 1973 మధ్య అక్కడున్న 2000 మందిని బలవంతంగా మారిషస్, సీషెల్స్కు పంపించేశారు. పెంపుడు జంతువులను కూడా చంపేశారట. ఈ బేస్ కోసం 1966లో బ్రిటన్ అమెరికాకు డిగో గార్సియాను 50 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చి 2016లో మరో 20 ఏళ్లకు పొడిగించింది. ఇంటర్నేషనల్ కోర్టు తీర్పుతో 2025లో చాగోస్ దీవులపై హక్కులను మారిషస్కు బ్రిటన్ ఇచ్చేసిన డిగో గార్సియాను మాత్రం 99 ఏళ్ల పాటు లీజుకు మళ్ళీ తీసుకుందనమాట. సో చూసారుగా వ్యూవర్స్, డిగో గార్సియా వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం విశాల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.